గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. నిన్న జరిగిన బీహార్లో ఏదైతే ఉప ఎన్నిక ఉందో, బకింపూర్ ఉప ఎన్నిక మీద చాలా ఊహాగానాలు, చాలా విశ్లేషణలు మనకు వస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే జనసురాజ్ పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్, ఎన్నికల వ్యూహకర్తగా దేశమంతా ప్రసిద్ధి చెందిన ప్రశాంత్ కిషోర్ పెట్టినటువంటి ఒక జనసురాజ్ పార్టీ అక్కడ గెలవడం, 30 సంవత్సరాల బీజేపీ కంచుకోటను ఆయన బ్రేక్ త్రూ చేయడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని ఎవరు ఎలా తీసుకోవాలి, బీజేపీ ఎలా తీసుకోవాలి, విపక్షాలు ఎలా తీసుకోవాలి, అదేవిధంగా సాంప్రదాయ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి భారతదేశంలో అనేక రాజకీయ నాయకులకు ఇది ఒక లెసనా? ఏం జరగబోతోంది ఈ ఎన్నిక ఉప ఫలితాల ప్రకారం, దేశంలో భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి అనేక విషయాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జిఆర్ మహర్షి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్. సార్, ఈ బకింపూర్ ఉప ఎన్నిక ఫలితాన్ని చూసాం మనం నిన్న. యాక్చువల్గా అది 30 సంవత్సరాల కంచుకోట బీజేపీకి. అంటే అది వెస్ట్ పాట్నా నియోజకవర్గంగా ఉన్నప్పటి నుంచి 1995 నుంచి అది గెలుస్తూనే వస్తున్న సీటు. ఇంకా చెప్పాలంటే అక్కడ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నిబిన్ ఆయన ఉన్నారో, ఆయన రాజ్యసభకు నామినేట్ అవ్వడం వల్ల ఖాళీ అయిన ప్లేస్లో ఒక అధికార పార్టీ అభ్యర్థిని దించి దగ్గర 60 మంది 70 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 16 మంది మంత్రులు, చివరికి చీఫ్ మినిస్టర్ కూడా అక్కడ మకాం వేసినా కూడా ఘోరంగా ఓడిపోయింది పార్టీ. ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని మీరు చాలా చూశారు. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ దగ్గర నుంచి చాలా రాజకీయాలు చూశారు. చాలా మలుపు తిప్పిన సంఘటనలకు కూడా మీరు చాలా ప్రత్యక్ష సాక్షి కదా. దీన్ని మీరు ఒక విశ్లేషకుడిగా ఎలా చూస్తారు, ఈ బకింపూర్ ఉప ఎన్నిక ఫలితాన్ని? ఇప్పుడు జనరల్గా ఉప ఎన్నిక అనేది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అవును, ఎక్కడైనా. అవును. ఎందుకు అనుకూలంగా ఉంటుందంటే వీళ్ళు సహజంగానే ఇంకా 2-3 ఏళ్ళు అధికారంలో ఉంటారు, వీళ్ళతో ఎందుకు గొడవ అనుకునేవాళ్ళు, లేకపోతే పోలీసు యంత్రాంగం, మిగతా యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడము, ఈ కారణాలన్నిటి వల్ల ఉప ఎన్నికల్లో ఎప్పుడూ కూడా అధికార పార్టీ ఓడిపోదు, పై చేయి ఉంటుంది. అవును, లాస్ట్ మనం చంద్రబాబు నాయుడు గారు నంద్యాల ఉప ఎన్నికలో అద్భుతంగా గెలిచి నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయారు. కరెక్ట్. ఈ ఉప ఎన్నికలో వీళ్ళు ఏం చేశారు, బీజేపీకి ఇది లెసన్ అంటున్నారు కదా. అవును, బీజేపీకి లెసన్ కూడా కాదు, ఇది ఒక రకంగా చావు దెబ్బ. లెసన్ అంటే ఎప్పుడంటే పాఠం. వీళ్ళు ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలుస్తున్న సీటులో కొత్తవాడు ఎవడైనా గెలిస్తే ఇదేదో లెసన్ అనుకోవచ్చు. అవును, వీళ్ళు ఎప్పటి నుంచి 95 నుంచి ఆ సిన్హా అనే ఆయన వీళ్ళ నాయన, నవీన్ అనే వాళ్ళ నాయన అనే ఒకసారి 2 సార్లు గెలిస్తే మళ్ళీ ఈయన ఒక 5 సార్లు గెలిస్తే 30 ఏళ్ళు వీళ్ళదే మామూలు మెజారిటీ కూడా కాదు. మినిమం 50,000 60,000 మెజారిటీతో గెలుస్తున్నటువంటి బీజేపీ అక్కడ రాజీనామా చేసింది ఎవరు? ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు. కరెక్ట్. అదేమో చనిపోతే వచ్చిన ఉప ఎన్నిక కాదు, సానుభూతి కూడా కాదు, రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో జాతీయ అధ్యక్షుడి సీట్లో బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో బీజేపీని ఓడించారు. బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం జస్ట్ 4 మంత్స్ బ్యాక్ ఓడించారు. ఎందుకు జనానికి అంత కోపం ఎందుకు వచ్చింది? నేను కోపం కాకుండా ఏమనుకో, ప్రశాంత్ కిషోర్కి ఏం సానుభూతి లేదు కదా. అయ్యో పాపం, మనం 238 సీట్లలో ఓడించాము, అనేక చోట్ల డిపాజిట్లు కూడా గల్లంత చేశాము, ఎలాగైనా ఈయన్ని గెలిపిద్దామనే సానుభూతి ఏమీ లేదు. బీజేపీ మీద డైరెక్ట్ కోపం. ఎందుకు కోపము? ఈ మధ్య జరిగిన పిల్లలు నీట్ ఎగ్జామ్ కానీ, పిల్లల మీద జంతర్ మంతర్లో జరిగిన అటాక్లు కానీ, ఇవన్నీ కూడా పిల్లలకు ఒకటే కాదు, పిల్లలకు కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళందరికీ కూడా చాలా హర్టింగ్గా ఉంది. తండ్రికి కొడుకు దెబ్బలు తినొస్తే తండ్రికి కలిగే బాధ కంటే తాతకు విపరీతమైన బాధ కలుగుతుంది. కరెక్ట్. తాత ఎందుకంటే వాడు మనమోడు అంటే వాడికి విపరీతమైన ఇష్టం, వాడికి ఏం పని ఉండదు, మనము ఎత్తుకునే తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్. తండ్రికి పని ఉంటుంది, కొడుకు ఏదో జాగ్రత్తలు చెప్పి వాడు ఉద్యోగానికి పోతుంటాడు. కరెక్ట్. అంటే 3 తరాల వాళ్ళని ఈ జంతర్ మంతర్ ప్రభావితం చేసింది. అది కేవలం పిల్లలకు సంబంధించింది కాదు. పిల్లలకు సంబంధించింది అయితే జన్జీ వాళ్ళంతా ఓటేశారులబ్బా ఏదో అది ఇది అనుకోవచ్చు. పిల్లలు కాదు, అందరూ అక్కడ విద్యావంతులే ఉన్నారు. ఆ నియోజకవర్గంలో మెయిన్ విద్యావంతులే ఉన్నారు. వాళ్ళందరూ కూడా
పని కట్టుకొని బీజేపీని ఓడించారు. 19,300 చిల్లర వచ్చింది ఆయనకి మెజారిటీ, మామూలు మెజారిటీ కాదు. ఆర్జేడీ కదా గెలవాలాడ. అవును, రూల్ ప్రకారం ఆర్జేడీ గెలవాలా, చేతులు ఇమ్మీడియట్ ప్రతిపక్షం అది. ఆర్జేడీ చేతులు ఎత్తేసింది, 11.4% ఓటుకు పడిపోయింది కదా. ప్రశాంత్ కిషోర్ ఎందుకు గెలిచాడు? అవును, ఎందుకు గెలిచాడంటే ప్రశాంత్ కిషోర్ గెలుపు కాదు అది. ప్రశాంత్ కిషోర్ అనే ఆయన అక్కడ కెటలిస్ట్గా పనిచేశాడు. అంతే, బీజేపీని ఓడించాలని అనుకున్నారు. ఆర్జేడీ పనికిమాలిన క్యాండిడేట్ని పెట్టింది. అతను తేజస్వి లండన్కు పోయినాడు ప్రచారం కూడా చేయకుండా. ఓహో, వీళ్ళు ఇంటెన్షనల్గానే బీజేపీని గెలిపించాలని పనికిమాలిన క్యాండిడేట్ని పెట్టారు, మనం వీడిని గెలిపిస్తే డేంజరు, వీడిని ఓటేస్తే వీడు ఓడిపోతాడు ప్రశాంత్ కిషోర్, ఇతను ఆర్జేడీ రెండు ఓడిపోతాయి, మళ్ళీ అతనే గెలుస్తాడు అనే క్లారిటీ ఉంది జనానికి. ఆ క్లారిటీ వల్ల ప్రశాంత్ కిషోర్ని గెలిపించారు. ప్రశాంత్ జనసురాజుని ఏదో విపరీతమైన అభిమానం చేశారు, పెద్దపీట వేశారు అని ఎవరైనా అనుకుంటే అది తప్పది. ఆల్టర్నేటివ్ గా అతను కనిపించాడు ఈ ప్రస్తుతానికి. మనం ఎన్ని చూడలేదు హిస్టరీలో ఆల్టర్నేటివ్. ఎన్టీ రామారావు గారిని కల్వకుర్తిలో ఓడించారు, చిత్తరంజన్ దాస్ గారు అప్పటికి ఏమన్నా నాయకుడా ఏమన్నా, ఆయన ఎవరో కూడా తెలియదు అప్పుడు. ఆ తర్వాత ఎన్టీఆర్ను ఓడించిన నాయకుడుగా మంత్రి పదవి పొంది ఆయనకి అంత పేరు వచ్చింది. కానీ అంతకు మునుపు ఆయన కల్వకుర్తులు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. అట్లా వీళ్ళ కోపము డైరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరినైనా గెలిపిస్తారు. డిఎంకేని ఓడించాలనుకున్నారు, విజయన్ ముఖ్యమంత్రి చేశారు. మామూలుగా అయితే విజయ్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? కమల్ హాసనే కాలేకపోయాడు, రజనీకాంతే రాజకీయాల్లోకి రాలేకపోయాడు. అంటే ఒక్కొక్కసారి సమీకరణలన్నీ కలిసి వస్తాయి. అలాంటి కలిసి రావడము ప్రశాంత్ కిషోర్కి ప్లస్ అయింది. ప్రశాంత్ కిషోర్ ఎందరినో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ తాను 2025లో మొత్తం అన్ని స్థానాలకు పోటీ పోగొట్టుకున్నాడు. ఆయన పోటీ చేయలేదు అనుకో, అవును, కానీ బేసిక్గా ఆయన గెలుపు కాదు అది, బీజేపీ ఓటమి. బీజేపీ ఎందుకు తాను ఓడిపోయిందో అంటే వాళ్ళు అనొచ్చు, ఏందో ఇదేదో ఉప ఎన్నిక పట్టుకొని మీరు ఏదో దేశవ్యాప్తంగా సూచికగా మాట్లాడుతున్నారు, ఇది ఏమన్నా బెంచ్ మార్కా ల్యాండ్ మార్కా ఏంది మీరు మాట్లాడేది అని కూడా అంటారు బీజేపీ. కానీ అది అక్కడ కాదు, మీకు ఒక వార్నింగ్ ఇచ్చింది దేశం. కరెక్ట్, ఉప ఎన్నిక ద్వారా మీకు వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ని మీరు జాగ్రత్తగా చూసుకొని తీసుకుంటే యువతరము మారుతూ ఉంది. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళకి 25 ఏళ్ళ 26 ఏళ్ల వయసులో ఉన్న కొత్త ఓటర్లు చాలా మంది 2 ఏళ్లలో పెద్ద పెద్ద ఓటర్లు భారీ సంఖ్యలో చేరబోతున్నారు. ఓటర్ల ఆలోచన వేరు. కరెక్ట్, మీరు చెప్పే ఏవేవో సనాతన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినే పరిస్థితిలో లేరు జంజీ. వాళ్ళు చూసిందే నమ్ముతారు, నమ్మిందే ఆచరిస్తారు. అలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళు డిజిటల్ యుగం ప్రతినిధులు. అవును, ఒకప్పటి తరానికి అంబిషన్స్ లేవు. అవును, ఇప్పుడు మా తరం అనుకోండి, మీ తరానికి మా తరానికి ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. అవును, మా తరంలో అంబిషన్స్ లేవు. అంబిషన్స్ మీన్స్ మేము ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఏసీ కొనుక్కోవచ్చు అనే అంత స్పృహ కూడా లేదు మాకు. లేదు, అంటే మేము కోటీశ్వరులకు తప్ప మామూలు వాళ్ళకి తెలియని కొన్ని వస్తువుల గురించి మాకు అంబిషన్ లేదు. తర్వాత జనరేషన్స్కి అన్నీ తెలుసు. ఇప్పుడు కారు కొనాలనుకుంటే వాడు టెస్లా కారుకే పెడతాడు టార్గెట్. కరెక్ట్, మామూలు గియ్యట్టు ఇట్లా చిన్న కారులు కొనడాడు. అంటే నేను చెప్పేది ఆశ, ఒక టార్గెట్, ఒక అంబిషన్ ఉన్నప్పుడు కష్టపడి రాసిన పరీక్షలు కూడా లీక్ అవుతూ ఉంటే ఇంకా వాడి కడుపు మంటకు ఏమవుతుంది? కడుపు మంటలో న్యాయం ఉంది కదా, 100% ఉంది కదా. మరి వాడి అంబిషన్స్ని ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు అందుకోలేకపోతున్నాయి. అంటే జవాబుదారీతనము లేకుండా వీళ్ళు అవినీతి పరులుగా ఉండడం అనేది కొత్త జనరేషన్ జీర్ణించుకోలేకుండా ఉంది. వాళ్ళు ఒక మార్పును కోరుతున్నారు. సరే, ఆ మార్పు వల్ల మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అనేది మళ్ళీ సెకండరీ అది. అవును, అయితే ఒక మార్పు అయితే కోరుతున్నారు. అవును. సరే, ఈ నితిన్ నవీన్ రాజీనామాతో ఏర్పడిన ఈ సీట్లో నిజానికి కుల సమీకరణలకు అక్కడ పెట్టింది పేరు బీహార్ అనేది. సో అలాంటి కుల సమీకరణలను కూడా దాటి ఇప్పుడు జరిగిన ఓటింగ్ సరళి అనేది దానికి భిన్నంగా కనిపిస్తుంది. మనం చూసినట్లయితే దగ్గర 48% మన ప్రశాంత్ కిషోర్ ఓట్లు వస్తే జస్ట్ 34% దగ్గర బీజేపీ ఆగిపోయింది. 11.4%, 3% దగ్గర ఆర్జేడీ ఓడిపోయింది. అంటే ఈ ఓటింగ్ సరళిని గమనించినప్పుడు మనకి స్పష్టంగా అక్కడ కుల రాజకీయాలు, కుల సమీకరణలు, ఈ సాంప్రదాయంగా ఏవైతే వ్యూహాలు ఉంటాయి చూసారా, ఈ కొంతమంది కుల పెద్దలను మేనేజ్ చేస్తే అయిపోతుంది ఎలక్షన్, ఇట్లాంటివి ఏవి పనిచేసినట్లు కనపడట్లే. ఇది సరికొత్త రాజకీయానికి తెరలేసిందనే ఒక అనుకోవడానికి అవకాశం ఏర్పడింది అంటారా? వీళ్ళు చెప్పే సోషల్ ఇంజనీరింగ్ అది ఇది అంటారే, అవన్నీ వర్కౌట్ కానటువంటి కొత్త దశలోకి వెళ్ళాం మనం. దానికి ఉదాహరణ తమిళనాడు ఎన్నికలు. అతని పేరులోనే జోసెఫ్ ఉంది. అవును, కానీ గెలిచాడా లేదా? గెలిచాడు కదా. ఎలా గెలిచాడు?
అదే మన సాంప్రదాయ ఓటు వ్యూహాలు బ్యాంక్ నిజానికి క్రిస్టియన్స్ అక్కడ తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేసి ప్రభావితం చేసి అంత స్థాయిలో లేరు కదా, లేరు. లేనప్పుడు కూడా ఆయన గెలిచాడు. అవును. ఎందుకు గెలిచాడంటే ఈ మనం ఏదైతే ట్రెడిషనల్ థింకింగ్లో ఈ బీసీలు 30%, ఎస్సీలు 20%, ఓసీలు 15% ఇలా లెక్కలేసుకుంటున్నాము. ఈ పలానా కులం వాడిని క్యాండిడేట్గా నిలబెడితే వీళ్ళు ఓట్లు 20,000 ఉన్నాయి, వాళ్ళు ఓట్లు 10,000 ఉన్నాయి, ఆయన భార్య పలానా క్యాస్ట్ ఆమె ఓట్లు 20 ఎందుకు వేస్తారు? అవును, ఎవరు వేయరు. ఇవన్నీ కాకి లెక్కలు అయిపోయినాయి. అవును. అంటే వాటి ప్రభావం ఏమీ ఉండదా? భారతదేశంలో అంతా కుల ప్రభావం లేకుండానే ఎన్నికలు జరుగుతాయా అంటే జరుగుతాయి, కానీ మునుపున్నంత ఇంకా టైం పడుతుంది ఆ దశ రావడానికి. ఉమ్. కానీ ఒక దశ మొదలయ్యింది, ఒక మార్పు మొదలయ్యింది. ఈ మార్పుని అర్థం చేసుకుని వీళ్ళు ఇవి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారే, వీటి లెక్కలు మారాలి. మీకు లెక్కల్లో మ్యాథ్స్లో 2 2 4 అనేది జీవితకాలం ప్రపంచమంతా ఆమోదించే సూత్రం. పాలిటిక్స్లో 2 2 4 కాదు, 2 2 12 కావచ్చు, 16 కావచ్చు, 22 కావచ్చు. అవును, పాలిటిక్స్ వేరు, మ్యాథ్స్ వేరు. కరెక్ట్. సరే, ఇంకోటి బీజేపీ మద్దతుదారులు, బీజేపీ అభిమానులు ఇది ఒక వ్యూహంలో భాగము, ఈ ఓటమి అనేది బీజేపీ వ్యూహంలో భాగమని చెప్తున్నారు. అసలు ఈ వ్యూహం ఏంటో మీకు ఏమైనా అర్థమైందా? మా ఊర్లో కామెంట్ చెప్తారు, పడినా నాది పై చేయి అంటాడు అని సామెత మాత్రం ఉంది. దీంట్లో ఓడిపోయేదానికి వ్యూహం ఏముంటుంది? అర్థం మీరు క్యాండిడేట్ నిలబెట్టొద్దు అండి. ప్రశాంత్ కిషోర్ నినానమస్గా గెలిపించాల్సింది. అంటే ఇక్కడ ఫస్ట్ ఒక క్యాండిడేట్ నిలబెట్టారు బీజేపీ, మళ్ళీ వాడు వద్దని అతన్ని మార్చేసి మళ్ళీ ఇతన్ని బలవంతంగా తెచ్చిపెట్టారు. సో అంటే వాళ్ళు సమర్థించుకోవడానికి చెప్తున్న వాదన ఇది, అంటే వాస్తవం ఏందనేది మనకు తెలియదు. అదే ఉంటుంది, ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు జనరల్గా ఓడిపోయిన వాళ్ళు ఏమంటారు, ఈవీఎంలు పనిచేయలేదు, రిగ్గింగ్ చేశారు. పూర్వం అయితే రిగ్గింగ్ అనేవాళ్ళు, ఇప్పుడైతే ఈవీఎం అంటున్నారు. కానీ గెలుపు ఓటమి అనేది అందరికీ జరుగుతూ ఉంది కదా. అవును, ఈవీఎంలతోనే గెలిచేటట్టుంటే బీజేపీ అన్ని కర్ణాటకలో ఎందుకు ఓడిపోతుంది, ఎందుకు గెలవాలి, మన తెలంగాణలో ఎందుకు ఓడిపోయి, కేరళలో ఎందుకు పోతుంది, తెలంగాణలో ఎందుకు పోతుంది, జనరల్గా చూసే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. మనకు ఇప్పుడు 2 ఆటగాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఆడుతున్నప్పుడు ప్రేక్షకుడికి తెలుస్తుంటుంది, ఒరే వీడు ఓడిపోతాడు రా, కానీ ఆడేవాడికి తెలియదు. కరెక్ట్, ఆడేవాడు ఆడుతూనే ఉంటాడు, ఓడిపోయి. కరెక్టే. అట్లా వీళ్ళు కూడా ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలుస్తాడు అని ఏవో సిమ్టమ్స్ అందుతూనే ఉన్నాయి. ఇది ఏదో కొంచెం పాజిటివ్ ఓటు నడుస్తూ ఉందని. వీళ్ళు ఏమిటంటే ఓడిపోయిన తర్వాత ఇది మా వ్యూహం అంటే దానికి ఓటమిని గౌరవంగా ఒప్పుకోవాలి ఎవరైనా సరే. ఎందుకు ఓడిపోతున్నాము, ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది, నిజాయితీగా పరిశీలన చేసుకోవాలి. బీజేపీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటి, దాంట్లో ఈ నాయకులు వారసత్వము అవినీతి అనేది కాంగ్రెస్ అంత ఘోరం కాదబ్బా అనేది ఒకటి కంపారిజన్ నడిచింది ఇంతకాలం. ఇక నడవదు అది, ఎందుకంటే పాత జనరేషన్కి కొత్త జనరేషన్కి ఉన్న తేడా అది. కొత్త జనరేషన్కి ఈ లెక్కలన్నీ మనకు అనవసరం. నువ్వు వారసత్వమా, నీకు అవినీతి చేసావా, నువ్వు ఇది చేసావా, నాకేంటి, నా ఫ్యూచర్ ఏంటి అని అడుగుతున్నాడు వాడు. వాళ్ళకు మీరు సమాధానం చెప్పాల్సిన ఒక ఆవశ్యకత వచ్చింది. ఇంకా మేము పాతోళ్ళు 70 ఏళ్ళోళ్ళు 60 ఏళ్ళోళ్ళు వీళ్ళని టార్గెట్ పెట్టుకొని వాళ్ళ భావజాలము వాళ్ళ దాంతోనే ఆలోచిస్తామంటే కుదరదు. కొత్తగా ఆలోచించడం నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, భ్రష్టు పట్టిపోయిన విద్యా వ్యవస్థ, ఇవే ప్రధాన అస్త్రాలు అనుకోవచ్చు అక్కడ బీహార్లో బీజేపీ ఓటమికి. లేదు, అక్కడ ఏదైతే 4 నెలల క్రితం ఏర్పడినటువంటి సామ్రాట్ చౌదరి పరిపాలన పట్ల జనం వ్యతిరేకత అనుకోవాలి. అంటే వీళ్ళు ఏం చేశారు, అతను కదా నితీష్ కుమార్ సీఎం యాక్చువల్గా అతన్ని కొద్ది రోజులు చేశారు, మళ్ళీ అతనితో తెలివిగా రాజీనామా చేయించి రాజ్యసభ పంపించారు, వీళ్ళ మనిషిని తెచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు. అది కూడా మెజారిటీ ప్రజలు అది యాక్సెప్ట్ చేసినట్లు కనపడలే మనకు ఈ ఫలితాన్ని చూస్తే. సామ్రాట్ చౌదరి మీద అతని మీదే పర్సనల్గా అభియోగాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. అవును, ఆయనే అవినీతి పరుడు అని ఒక ముద్ర ఉన్నప్పుడు నితీష్ మీద ఆ ముద్ర లేదు. అవును, నితీష్ మీద ఆయన ఎన్నాళ్ళు చేసిన ప్రభుత్వ వ్యతిరేకత ఉండిందేమో మనకు తెలియదు, కానీ ఆయన అబ్బా భయంకరమైన అవినీతి పరుడు అనే ముద్ర లేదు. ఆయన్ని తీసేసి జనం ఎవరు ఎంచుకున్నారు, ఆయన కదా ముఖ్యమంత్రి అని ఎంచుకున్నారు, మీరు ఆయన తీసేశారు, మీ క్యాండిడేట్ పెట్టారు. ఆయన పట్ల ఎందుకో జనానికి పెద్ద ఆమోదయోగ్యంగా లేడు ఆయన. అది ఒక కారణం అయితే, ఈ 30 ఏళ్లుగా వీళ్ళే గెలవాలని రూల్ ఏంది, వీళ్ళని కాదని ఇంకొకరిని గెలిపిద్దామనే మూడు కూడా కావచ్చు. ఎందుకంటే థర్డ్ ఆల్టర్నేటివ్ వైపు జనం వెళ్తున్నవి స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. తమిళనాడు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ బకింపూర్ కావచ్చు, ఇక్కడ
ఈ థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది ఎంత బలపడుతుంది అనడానికి మన జంజీ ఉద్యమానికి వచ్చిన మద్దతును కూడా మనం యాక్చువల్గా ఇక్కడ చూడొచ్చు. అన్ని ప్రాంతాల వాళ్ళు అందరూ ఈ ప్రాంతం అందరూ వాళ్ళకి సపోర్ట్ చేశారు. సోషల్ మీడియా నిండా మొత్తం CJPకి మద్దతుతో నిండిపోయాయి, అసలు యాక్చువల్ వైరల్ అయిపోయాయి. అలాంటి ఒక వాతావరణం దేశంలో ఉన్నప్పుడు ఇంకా సాంప్రదాయ రాజకీయాలు చేస్తా అనుకుంటే అది చెల్లుబాటు కాదు. లాజికల్గా ఆలోచిస్తే ఒక్క పోస్టింగ్ అతను పెట్టింది ఒక పోస్టింగే కదా, ఒకటే పోస్ట్. ఆ పోస్టింగ్కి ఒక పార్టీనే పుట్టింది. కరెక్ట్. పార్టీ పుట్టడమే కాకుండా ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచం అంతా కూడా ఇండియాలో ఇది జరుగుతూ ఉందని ఒకటి మాట్లాడు కరెక్ట్. అంటే ఒక పోస్టింగే ఈ దేశాన్ని ఒక కుదిపేసింది అంటే ఇంకా ఇప్పటికీ మేము అర్థం చేసుకోము, మాకు ఉప ఎన్నిక మేము కావాలని ఓడిపోయినాము, అది మా ఓటమి కాదు అని గనక అనుకుంటే అంతకంటే అమాయకత్వము ఇంకేం ఉండదు. అంటే ఎప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు తప్పులు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండరు, అది రూల్, అది ప్రపంచం చరిత్ర అంతా అదే. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ సాంప్రదాయ రాజకీయాలు సనాతన రాజకీయాలని కాకుండా అసలు ఏం కావాలి ఈ కుర్రాళ్ళకి, యువతరానికి ఏం కావాలి? యువతరానికి కొత్త భవిష్యత్తు కావాలి. నువ్వు చెప్పేవన్నీ వాడికి అనవసరం, అది అయిపోయింది. అది రాముడు అయిపోయా, 20-25 ఏళ్ల క్రితం ఉన్న హిందూ అయిపోయా, ముస్లిం అయిపోయా, మీ కార్డులన్నీ అయిపోయినాయి. మీరు కొత్త కార్డు ఏమిటి? యువతరానికి ఏం చేయాలి, మీరు ఏం చేయగలం యువతరానికి మేము ఇది చేయదలుచుకున్నాం. అంటే యువ నాయకత్వమే లేదు మన దేశంలో. ఉన్న యువ నాయకుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు 50+ ఏమి ఉన్నాయి. అవును, అది పరిస్థితి మంది. అవును. మరి ఇంకా కొత్త నాయకుల కోసం ఎదురు చూడమంటే ఎందుకు చూడరు? యువ నాయకుల కోసం ఎదురు చూస్తున్నారు జనం. అవును, అంటే కొత్త జనరేషన్. కరెక్ట్. సో ఈ ఎన్నిక ఫలితాలు రేపు జరగబోయే దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలలో భారీ మార్పులు ఉంటాయనే దానికి దీన్ని ఒక సంకేతంగా చూడొచ్చా? మొదలైంది, సిమ్టమ్ మొదలైంది. ఓకే. ప్రతిదీ కూడా నీకు ఎంత పెద్ద జబ్బైనా ఎంత పెద్ద విషయమైనా చిన్న సిమ్టమ్తోనే మొదలవుతుంది. హఠాత్తుగా ఏమి నీకు అదేలే 1000 మైళ్ళ ప్రయాణం ఉండదు, ఒక అడుగుతో మొదలవుతుందని చిన్న మార్పుతో మొదలవుతుంది. ఈ మార్పు 29 నాటికి దీన్ని అర్థం చేసుకుని బీజేపీ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఈ సాంప్రదాయ పార్టీలే కాకుండా కొత్తగా ఏదో ఒకటి ఒక ప్రవాహం మాదిరి దేశంలోకి వస్తూ ఉంది. దీనికి మీరు ఏమైనా అనొచ్చు, మీరు పాక్ తీవ్రవాదులు, ఖలిస్తానను, ఇంకోటను ఏమి పెట్టినా కూడా, మీరు ఎన్ని పేర్లు పెట్టినా కూడా ఒక కొత్త బ్లడ్ ఏదో వస్తూ ఉంది. దీన్ని గనక అర్థం చేసుకోకపోతే అన్ని పార్టీలు మునిగిపోతాయి. అంతే. సో ఈ ఎన్నిక, బకింపూర్ ఎన్నిక అనేది అన్ని పార్టీలకు ఒక ఐ ఓపెనరు. యువతల యొక్క ప్రాధాన్యతలు, యువత యొక్క ఆలోచనలను, యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించకపోతే ఎంత పెద్ద పార్టీ అయినా, ఎంత పెద్ద వ్యవస్థ అయినా కుప్పకూలడం ఖాయం అనేది ఈ ఉప ఎన్నికల ద్వారా మనకు అర్థమైంది. ఓకే, యువతే కదా ఇప్పుడు కూడా దేశాన్ని నడిపేది. కాకపోతే అంత పెద్దవాళ్ళు నడిపే కాలం ఒకటి వచ్చింది, ఎంతో కాలం నడవదు ఇది. కరెక్ట్. కొత్త రక్తం వచ్చేస్తుంది. అంటే వాళ్ళని అధికారంలో భాగంగా చేయకపోతే యువతరాన్ని వీళ్ళందరూ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.